మనం డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రాపికల్ సైక్లోన్స్ టెంపరేట్ సైక్లోన్స్ చూసుకుందాం. ట్రాపికల్ సైక్లోన్, టెంపరేట్ సైక్లోన్స్. ట్రాపికల్ సైక్లోన్ థర్మల్ ఇన్ ఆరిజిన్, ఇది థర్మల్గా ఆరిజిన్ అవుతుంది. టెంపరేట్ ఏమో డైనమిక్ ఆరిజిన్ కోరియోలిస్ ఫోర్స్ ఇంకా మూమెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ వల్ల. కోరియోలిస్ ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఇది అన్నట్టు. ఫ్రంటల్ సిస్టమ్ ఇక్కడ ఉండదు, ట్రాపికల్లో ఉండదు. ఇక్కడ సైక్లోన్ ఫార్మేషన్ ఈస్ డ్యూ టు ఫ్రంటోజెనిసిస్, ఒక్లూడెడ్ ఫ్రంట్, మెయిన్గా ఒక్లూడెడ్ ఫ్రంట్. ఈ ఒక్లూడెడ్ ఫ్రంట్ అంటే ఏంటి అంటే, ఒక్లూషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ కోల్డ్ కరెంట్ ఆఫ్ ఏ rotating low pressure system catches up with the warm front so that warm air between them is forced upwards. అంటే ఒక్లూషన్ అంటే ఏంటంటే ఏం లేదు, అదొక ప్రాసెస్ విచ్ కోల్డ్ ఫ్రంట్ ఉంటుంది కదా, రొటేటింగ్ లో ప్రెషర్ సిస్టమ్, ఒక కోల్డ్ ఫ్రంట్, అది వామ్ ఫ్రంట్ని క్యాచ్ చేసి వామ్ ఫ్రంట్ని సో వామ్ ఎయిర్ బిట్వీన్ దెమ్ ఈస్ ఫోర్స్డ్ upwards. Such a front is formed when a cold front overtakes warm masses, warm air mass and goes underneath beneath it. అంటే వామ్ ఫ్రంట్ని లేపడము, అది ఆక్లూడెడ్ ఫ్రంట్ అని అంటాం అన్నట్టు. ఇంకా లాటిట్యూడ్ మనకు తెలుసు, ట్రాపికల్ అంటే ఏంది 10 to 30 degrees నార్త్ అండ్ సౌత్లో ఉంటుంది. ఇదేమో 35 to 65 degrees నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఈక్వటర్. ఇది మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ డ్యూ టు గ్రేటర్ టెంపరేచర్ కాంట్రాస్ట్. More pronounced in the northern hemisphere due to greater temperature contrast. ఎక్కువ టెంపరేచర్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల టెంపరేట్ సైక్లోన్స్ నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్రంటల్ సిస్టమ్, ట్రాపికల్ సిస్టంలో అది చూసినంతకుంది. ఫార్మేషన్ ఏంటంటే, ఇది ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఫార్మ్ అవుతాయి అంటే సీస్ మీద ఫార్మ్ అవుతాయి విత్ టెంపరేచర్ సీస్ విత్ టెంపరేచర్ మోర్ దెన్ 26 to 27 degrees Celsius. ల్యాండ్కి వచ్చేసరికి డిసిపేట్ అవుతుంది. ఇది టెంపరేట్ సైక్లోన్స్ మాత్రం ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ సీజనల్ అనేవి లేట్ టెంపరేచర్స్. సీజనల్ ఇప్పుడు లేట్ సమ్మర్స్లో వస్తుంది ట్రాపికల్ సైక్లోన్స్, ఆగస్టు నవంబర్లో వస్తాయి అన్నట్టు. ఇర్రెగ్యులర్ ఇవి, బట్ ఇన్ ఫ్యూ సమ్మర్స్ అండ్ ఇర్రెగ్యులర్గా వస్తాయి టెంపరేట్ సైక్లోన్స్. సమ్మర్స్లో కొన్ని, వింటర్స్లో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు షేప్ చూసుకుంటే ట్రాపికల్ సైక్లోన్స్ ఏమో ఎలిప్టికల్ షేప్ ఉంటుంది, టెంపరేట్ సైక్లోన్స్ ఏమో ఇన్వర్టెడ్ వి షేప్లో ఉంటాయి. ట్రాపికల్ సైక్లోన్స్ అనేది ఒక స్మాల్ ఏరియాకి లిమిట్ ఉంటాయి. 100 to 500 km in diameter, varies with the strength of cyclone. 100 to 500 km in diameter, varies with the strength of cyclone size. ఇది టెంపరేట్ సైక్లోన్స్ ఏమో లార్జ్ ఏరియా, typical size 300 to 2000 km in diameter, varies from region to region. Rainfall heavy but does not last behind a few hours. Rainfall ట్రాపికల్ సైక్లోన్లో హెవీ ఉంటుంది, కాకపోతే కొన్ని గంటలే ఉంటుంది. సైక్లోన్ స్టేస్ ఇన్ ఏ ప్లేస్, ద రెయిన్ఫాల్ మే కంటిన్యూ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఇక్కడ టెంపరేట్ సైక్లోన్లో రెయిన్ఫాల్ స్లోగా ఉంటుంది, కంటిన్యూస్ ఫర్ మెనీ డేస్, సమ్ టైమ్స్ ఈవెన్ వీక్స్. ఎక్కువ రోజులు ఉంటుంది, ఇక్కడ మోర్ డేస్ ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది స్లోగా ఉంటుంది, కాకపోతే కంటిన్యూస్గా ఉంటుంది టెంపరేట్లో. విండ్ వెలాసిటీ మనము ట్రాపికల్లో చూసుకుంటే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇది అన్నట్టు. గ్రేటర్ విండ్స్, స్ట్రామ్ సర్జెస్, టొరెన్షియల్ రెయిన్స్, దీనివల్ల డిస్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది.
మా టెంపరేట్ సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్లో విండ్ వెలాసిటీ తక్కువ ఉంటుంది, లెస్ డిస్ట్రక్షన్ డ్యూ టు విండ్స్ బట్ మోర్ డిస్ట్రక్షన్ డ్యూ టు ఫ్లడ్డింగ్ వల్ల ఎక్కువ డిస్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ. ఐసోబార్స్ ట్రాపికల్ సైక్లోన్స్లో ఐసోబార్స్ ఎట్లా ఉంటాయంటే కంప్లీట్ సర్కిల్స్ అండ్ ద ప్రెషర్ గ్రేడియంట్ ఈస్ స్టీఫ్. కంప్లీట్ సర్కిల్స్ అండ్ ప్రెషర్ గ్రేడియంట్ ఈస్ స్టీఫ్. ఐసోబార్స్ ఇక్కడ వచ్చేసి వి షేప్డ్ ఉంటుంది, ప్రెషర్ గ్రేడియంట్ లో ఉంటుంది. పాత్ లైఫ్ టైం చూసుకుంటే డస్ నాట్ లాస్ట్ 1 వీక్ కన్నా ఎక్కువ ఉండదు ట్రాపికల్, ఇది 2 to 3 వీక్స్ ఉంటుంది. పాత్ చూసుకుంటే ఈస్ట్ టు వెస్ట్, టర్న్స్ నార్త్ ఎటు 20 degrees లాటిట్యూడ్ అండ్ వెస్ట్ ఎటు 30 degrees లాటిట్యూడ్. ఈస్ట్ టు వెస్ట్ 20 degrees నార్త్ లాటిట్యూడ్, 20 degrees లాటిట్యూడ్ ఇక్కడ నార్త్ మారుతుంది, వెస్ట్ ఎటు 30 degrees లాటిట్యూడ్. మూవ్ అవే ఫ్రమ్ ఈక్వేటర్, ఇది అవే ఫ్రమ్ ఈక్వేటర్ మూవ్ అవుతుంది ఎప్పుడు పాత్ చూసుకుంటే. ఇదేమో టెంపరేట్ ఏమో వెస్ట్ టు ఈస్ట్, వెస్టర్లీస్ జెట్ స్ట్రీమ్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈక్వేటర్. ఇది కూడా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే ట్రాపికల్ సైక్లోన్స్లో టెంపరేచర్ ఎట్ సెంటర్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. టెంపరేట్ సైక్లోన్స్లో ఆల్ ద సెక్టర్స్ ఆఫ్ సైక్లోన్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. కామ్ రీజియన్ ఏంటంటే సెంటర్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ అనేది ఐ అంటాము. విండ్ ఈస్ కామ్ ఎట్ సెంటర్ విత్ నో రెయిన్ఫాల్, ఇక్కడ ఐ అంటాము. ఇక్కడ విండ్ అనేది కామ్ ఉంటుంది సెంటర్లో, విండ్ ఈస్ కామ్ ఎట్ సెంటర్ with no rainfall. Calm region. In a temperate cyclone, there is not a single place where winds and rains are inactive. Temperate cyclone లో అన్ని దగ్గర రెయిన్ ఉంటుంది అని అర్థం. డ్రైవింగ్ ఫోర్స్ ఏంది ట్రాపికల్ సైక్లోన్స్కి అంటే అది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. ట్రాపికల్ సైక్లోన్స్ లేటెంట్ హీట్ ఆఫ్ condensation and the difference in densities of the air masses does not contribute to the energy of the cyclone. The difference in densities of the air mass does not contribute to the energy of the cyclone. టెంపరేట్ సైక్లోన్స్లో తీసుకుంటే ఎనర్జీ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్ టెంపరేచరు దీని మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ డిఫరెన్సెస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. జెట్ స్ట్రీమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ట్రాపికల్ సైక్లోన్స్లో అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ అప్పర్ లెవెల్ ఎయిర్ ఫ్లో అంత తెలియదు. టెంపరేట్ సైక్లోన్స్లో మాత్రం ఒక రిలేషన్షిప్ ఉంది అప్పర్ ఎయిర్ ఫ్లోలో, జెట్ స్ట్రీమ్స్ రాస్ బై వేవ్స్. దాంట్లో ట్రాపికల్ సైక్లోన్స్లో కొన్ని క్లౌడ్స్ వస్తాయి, టెంపరేట్ సైక్లోన్స్లో చాలా ఎక్కువ క్లౌడ్స్ వస్తాయి వేరియస్ ఎలివేషన్స్లో. సర్ఫేస్ యాంటీ సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్ అనే దాంట్లో సర్ఫేస్ యాంటీ సైక్లోన్స్ ఏం లేవు, గ్రేటర్ డిస్ట్రక్టివ్ కెపాసిటీ ఉంది. టెంపరేట్ సైక్లోన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటీ సైక్లోన్స్ విచ్ ప్రెసీడ్ అండ్ సక్సీడ్ as a cyclone. These cyclones are not very destructive temperate cyclones. ఇండియాలో ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల కోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఈస్ట్ కోస్ట్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బట్ టెంపరేట్ సైక్లోన్స్ అనేవి రెయిన్స్ చేస్తాయి నార్త్ వెస్ట్ ఇండియాకు. అసోసియేటెడ్ ఇన్స్టేబుల్ ఈస్ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని అంటాము. వెదర్ ప్రెడిక్షన్ ట్రాపికల్ సైక్లోన్ టఫ్, కొద్దిగా ఎర్రర్స్ జరగవచ్చు అందులో వెదర్ ప్రెడిక్షన్ అప్పుడు. టెంపరేట్ సైక్లోన్స్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం వెదర్ ప్రెడిక్ట్ చేయొచ్చు. జనరల్లీ వెస్టర్లీ పాత్ ఆఫ్ సైక్లోన్ ఫాలో అవుతుంది, లెస్ వేరియబుల్ జెట్ స్ట్రీమ్ పాత్ ఉంటుంది, సింపుల్ ఫ్రంటల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి.